అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే శుభవార్త అయితే చెప్పబోతుందనమాట. సో, ప్రస్తుతం వీటికి సంబంధించి కానీ చూసుకున్నట్లయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క రూ. 1500 ప్రతి నెల కూడా అర్హులైన ప్రతి మహిళకి కూడా అందించడానికి అయితే సిద్ధమవుతుందండి. అయితే ఈ యొక్క నిధులన్నీ కూడా ఎప్పుడు అందించబోతుంది? ఎవరు అర్హులు? ఇలా ప్రతి డీటెయిల్స్ కూడా మీకు ఈ వీడియోలో పూర్తి సమాచారం తెలియజేయడానికి అయితే ప్రయత్నిస్తాను. ముఖ్యంగా మహిళలందరూ కూడా వీడియోనైతే పూర్తిగా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా. దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. మరికొంతమందికి ఈ సమాచారం అనేది తెలుస్తది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, ప్రస్తుతం ఇక్కడ ఆడబిడ్డ నిధి పథకం కోసం ఎదురు చూస్తున్న మహిళలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తీపిగా అయితే చెప్పబోతుందండి. అయితే మనకి ఇక్కడ ఎన్నికల్లో సూపర్ సిక్స్ పథకంలో ఇచ్చిన హామీల ప్రకారం ఒక్కొక్కటిగా రాష్ట్ర ప్రభుత్వం అయితే అమలు చేసుకుంటూ రావడం అయితే జరుగుతుంది కదా! అది మీరు కూడా గమనిస్తూనే ఉన్నారు. అంటే మనకి తల్లికి వందనం పథకం కూడా అమలు చేసిందనమాట. సో, గతంలో మనకి ఈ యొక్క పథకం అమలు చేయవలసి ఉండగా మనకి కాస్త ఆలస్యం అయిందండి. ఎట్టకేలకు అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి కూడా ఇంటిలో ఎంతమంది పిల్లలున్నా గానీ మనకి అంతమంది పిల్లలకి కూడా ఇచ్చిన హామీ నిలబెట్టేందుకు ఈ యొక్క పథకం అయితే ప్రవేశపెట్టడం అయితే జరిగింది. ఆ విధంగా అమలు చేశారనమాట. సో, రూ. 13,000 అనేవైతే ఇంట్లో ఎంతమంది పిల్లలున్నా గానీ అంతమందికి కూడా జమ చేసుకుంటూ రావడం అయితే జరిగిందనమాట. అంటే ఒకరుంటే రూ. 13,000, ఇద్దరుంటే 20,000 26,000, ముగ్గురుంటే రూ. 39,000 వరకు కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం జమ చేసుకుంటూ రావడం అయితే జరిగిందనమాట. పైగా ఎవరికైతే డబ్బులు జమ కాలేదో వారి అర్హత కలిగి ఉన్నా కానీ వారికి మరొక అవకాశం కల్పించడం అయితే జరిగిందండి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. దీని ద్వారా ప్రతి ఒక్క అర్హత ఉన్న వారందరికీ కూడా అందాలని చెప్పేసి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోబోతుందండి. ఆ విధంగానే మనకి ఆగస్టు 24 తేదీ వరకు కూడా మనకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే అవకాశం అనేది కల్పించిందనమాట. అలాగే మనకి తర్వాత ఉచిత బస్సు పథకం కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే అమలు చేయబోతుందండి. ఈ యొక్క ఉచిత బస్సు పథకం సంబంధించి చాలామంది ఎదురు చూస్తున్నారు. ప్రతి మహిళలు కూడాని ఆగస్టు 15వ తేదీ నుంచి ఈ యొక్క పథకం అయితే అమలు కాబోతుందనమాట. సో, ఈ యొక్క పథకం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరూ కూడా వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. సో, ఎట్టకేలకు మనకి ఈ యొక్క ఆగస్టు 15వ తేదీన ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ యొక్క పథకం అయితే ప్రారంభించాలని చెప్పేసి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకున్నట్టు తెలుస్తుందండి. అయితే దీనికి సంబంధించి అర్హతలు ఏంటని చెప్పేసి అయితే అడుగుతున్నారు. మనకి ఈ యొక్క ఫ్రీ బస్ పథకం కావాలంటే ఖచ్చితంగా మనకి ఆంధ్రప్రదేశ్ సంబంధించి వ్యక్తి అయితే ఉండాలనమాట. అంటే ఆ మహిళలైతే ఉండాలి. అలాగే వాటికి సంబంధించి గవర్నమెంట్ ప్రూఫ్ అయితే ఉండాలనమాట. ఆధార్ కార్డ్ ఉన్నా, మనకి ఈ యొక్క రేషన్ కార్డ్ ఉన్నా గానీ పర్వాలేదండి. సో, మీరాగ బస్సు అయితే మనకి ఏ జిల్లా నుంచి ఆ జిల్లా వారికైతే వెళ్ళే అవకాశం కల్పించబోతుందనమాట. కాకపోతే మనకి వేరే జిల్లా నుంచి వెళ్తే మాత్రం ఖచ్చితంగా మీరు డబ్బులనైతే కట్టవలసి ఉంటుందండి. ఏ జిల్లా నుంచి ఆ జిల్లా మాత్రం వరకు కూడా మీరైతే ఫ్రీగా అంటే ఉచితంగా మీరైతే ప్రయాణం అయితే చేయవచ్చండి. అలాగే తర్వాత కూడా మనకి ఆడబిడ్డ నిధి పథకం. సో, ఈ యొక్క పథకం సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరూ కూడా ఎదురు చూస్తున్నారనమాట. రూ. 1,500 అనేవైతే ప్రతి నెల మహిళలందరికీ కూడా అందించబోతుందండి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. అసలు ఎప్పుడు అందించబోతుందని చెప్పేసి చాలామందికి అది సందేశం అయితే ఉందన్నమాట. సో, నేను ప్రస్తుతం ఈ వీడియోలో తెలియజేస్తాను. అయితే మహిళలందరికీ కూడా కాదండి. 18 ఏళ్ళు పైబడి ఎవరైతే ఉంటారో వారికి, 59 సంవత్సరాల లోపు ఉన్న వారికి మాత్రమే ఈ యొక్క పథకం అయితే వర్తిస్తుందన్నమాట. దీనికి సంబంధించి చాలామంది ఎదురు చూస్తున్నారు కదా! వారికి కూడా ఉపయోగపడేలాగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే సన్నాహాలైతే చేస్తుందండి. అయితే వీటికి సంబంధించి విధానాలన్నీ కూడా రూపొందించడం అయితే జరుగుతుందనమాట. కేవలం 6 దశల ధృవీకరణకు సంబంధించి ఉన్న వారికి మాత్రం ఇచ్చే అవకాశం ఉందండి. అంటే మీ యొక్క కరెంట్ బిల్లుని 300 యూనిట్స్ అయితే ఉండకూడదు. 4 వీలర్ అయితే ఉండకూడదు. అలాగే ఈ యొక్క గవర్నమెంట్ ట్యాక్స్ పే చేస్తున్న వారైతే ఈ యొక్క పథకానికి అర్హులు కాదనమాట. అలాగే మీకు గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్నా కానీ వారికైతే రాదండి. అలాగే ఈ యొక్క ఆదాయం సంబంధించి మనకి కొన్ని పథకాలకు సంబంధించి అర్హత లిస్ట్‌లో ఉండాలంటే ఖచ్చితంగా ఈ యొక్క 6 దశల ధృవీకరణలో సంబంధించి మీరు అర్హత అయి ఉండాలనమాట. అలా ఉన్నవారికి మాత్రమే ఈ యొక్క నిధులకు సంబంధించి వచ్చే అవకాశం ఉందండి. అయితే ప్రస్తుతం వీటికి సంబంధించి బీసీ, ఎస్సీ, ఎస్టీ కేటగిరీ మైనారిటీ వారు ఎవరైతే ఉంటారో సో, వారికి మాత్రం ఇచ్చే అవకాశం ఉందన్నమాట. ఏపీ రాష్ట్ర ప్రభుత్వం వాటికి సంబంధించి విధులను కూడా రూపొందించి మనకి ఈ యొక్క ఆగస్ట్ నెలలో ఈ యొక్క పథకం ప్రారంభించే అవకాశం ఉందండి. సో, ప్రస్తుతం వీటికి సంబంధించి ఎటువంటి చిన్న లేటెస్ట్ అప్డేట్ వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా. ధన్యవాదములు. జై హింద్.